హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా TSSPDCL నుండి జూనియర్ లైన్మెన్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. అందుకు సంబంధించిన వీడియో నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో ఆ వేకెన్సీస్కి సంబంధించి అప్లై ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు ఇందుకోసం ఫస్ట్ అయితే TSSPDCL అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మీరు కెరీర్స్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఆ కెరీర్స్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని ఈ విండోకి తీసుకొస్తుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, లైక్ అసిస్టెంట్ ఇంజనీర్ అయితే ఈ దానికి, నెక్స్ట్ జూనియర్ లైన్మెన్కి అయితే ఇక్కడ. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు, మేక్ పేమెంట్ అండ్ సబ్మిట్ అప్లికేషన్. సో ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న ప్రాసెస్ అయితే ఇదే. సో ఫస్ట్ మనం మేక్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో వన్స్ మీరు అక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అప్లయింగ్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్, ఇన్ కేస్ మీరు జూనియర్ లైన్మెన్ అయితే ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా జూనియర్ లైన్మెన్ దగ్గర, అక్కడ క్లిక్ చేయండి. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అప్లయింగ్ ఫర్ అనేది ఇది ఆల్రెడీ వచ్చేస్తుంది ఇక్కడే. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ SSC ఆర్ ఈక్వలెంట్. సో మీ SSC సర్టిఫికేట్ పైన ఉన్న నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్. సో మనకి ఈ జాబ్స్కి ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు తెలంగాణ స్టేట్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసి మీ స్టేట్ ఏంటి అలాగే మీ పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ తెలంగాణ స్టేట్ అయితే ఎస్ అనేసి ఎంటర్ చేయండి. నో అని తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ అయితే నో అనేసి పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి RUA PH క్యాండిడేట్. సో మీరు ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ. సో మీ కమ్యూనిటీ ఏంటి, ఇక్కడ BCA BCDE OC SC ST. సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ OTP పైన క్లిక్ చేయగానే మీకు OTP అయితే వస్తుంది. సో ఆ OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్. సో ఈ బాక్స్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్. సో మీ జెండర్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఇన్ రూపీస్. సో మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ కదా. సో మీరు 200 రూపీస్ అంటే 200 అని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ క్యాప్చా. సో మనకి ఇక్కడ ఏదైతే డిజిట్స్ కనిపిస్తున్నాయో లేదంటే ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయో ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో వన్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఉంది. సో ఈ డిక్లరేషన్ చదివి ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు జనరల్ నెంబర్ అని ఒకటి వస్తుంది. సో ఆ నెంబర్ని తప్పకుండా నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఫర్దర్గా అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వాలి అంటే మీకు అది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో జనరల్ నెంబర్ అంటే మీకు పేమెంట్ కట్టిన తర్వాత నెంబర్ వస్తుందని చెప్పిన కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పేమెంట్ ఏ రోజు అయితే మీరు చేసిరో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఆ పేజ్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి జనరల్ నెంబర్, అంటే మీరు సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే ఆ నెంబర్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో అప్లికేషన్లో కూడా ఆ నెంబర్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు పేమెంట్ టైంలోనే మీ నేమ్ ఎంటర్ చేస్తున్నారు కాబట్టి ఆ నేమ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద ఫాదర్. సో మీ SSC సర్టిఫికేట్ పైన మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ నెంబర్ అండ్ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అన్న ఈ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్
మ్యారిటల్ స్టేటస్. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేదంటే అన్‌మ్యారీడ్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్. సో మీ హౌస్ నెంబర్, బిల్డింగ్ నేమ్, స్ట్రీట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టేట్. సో మీరు తెలంగాణ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి, మండల్ నేమ్, విలేజ్ నేమ్, పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీరు అదర్ దాన్ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకొని ఉంటే అప్పుడు మీ స్టేట్ నేమ్ అండ్ పిన్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ మెయిలింగ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఆర్ సేమ్. సో మీ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మెయిలింగ్ అడ్రస్ దగ్గర సేమ్ అదే అడ్రస్ వచ్చేస్తుంది. బట్ నో అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే మీ మెయిలింగ్ అడ్రస్ ఏంటి అనేది, అంటే ప్రెజెంట్ అడ్రస్ ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ అనేది మనం పేమెంట్ టైంలోనే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ సబ్ క్యాస్ట్. సో సబ్ క్యాస్ట్ ఏంటి అంటే మీరు బీసీ, బీసీలో మనకి బీసీఏ, బీసీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్ అయితే క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా. ఒకవేళ మీరు క్రీమీ లేయర్ అయితే క్రీమీ లేయర్ అనేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు తహసీల్దార్ కార్యాలయం నుంచి అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. సో మీరు ఇక్కడ మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ మనం పేమెంట్ టైంలోనే అప్లోడ్ చేసినాం కాబట్టి అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో మీకు ఈ మొబైల్ నెంబర్తో ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో మీ ఎస్ఎస్సి మెమో పైన ఉంటాయి కదా ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మదర్ టంగ్. సో మీ మదర్ టంగ్ డీటెయిల్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్డ్ నెంబర్. సో ఇది మ్యాండేటరీ కాదు, ఉంటే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్. సో మీరు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా అనే డీటెయిల్స్ని డ్రాప్ డౌన్ మెనూ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. సో మీరు హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇది ఆల్రెడీ మనం పేమెంట్ టైంలో అప్లోడ్ చేసినాం కాబట్టి ఇది ఆల్రెడీ అయితే అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే మిమ్మల్ని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ నెక్స్ట్ పేజ్లో మనకి పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మనకి జనరల్ నెంబర్ ఆల్రెడీ వచ్చేస్తుంది. అలాగే పోస్ట్ అప్లయింగ్ ఫర్, సో మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నాం అనేది కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి. సో అక్కడ మనకి డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది కదా, అక్కడ మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ క్వాలిఫికేషన్ అక్కడ లేకపోతే అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ని కింద ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్. సో మీరు ఏ డేట్ రోజు క్వాలిఫై అయ్యారు అనే డేట్ని కూడా అక్కడ మనకి డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఇక్కడ స్టడీ పర్టికులర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు రెగ్యులర్ మోడ్లో చదువుకున్నారా, లేదంటే ప్రైవేట్గా. అంటే రెగ్యులర్ మోడ్ అంటే ఏదైనా స్కూల్కి వెళ్ళి చదువుకున్నారా, లేదంటే ప్రైవేట్ మోడ్ అంటే ఇంట్లోనే ఉండి చదువుకున్నారా అన్న డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు రెగ్యులర్ మోడ్లో చదువుకొని ఉంటే, అంటే స్కూల్కి వెళ్ళి చదువుకొని ఉంటే, మీ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదువుకున్నారు, ఏ మండల్లో చదువుకున్నారు, అండ్ మీ స్కూల్ నేమ్ ఏంటి అన్న డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మీరు ప్రైవేట్గా అంటే ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, సో ఆ టైంలో ఉన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డూ యూ పొసెస్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ నోటిఫికేషన్. సో మీకు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో ఉంటేనే మనం ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరూ ఎస్ అని పెట్టేసి, సో మనకి ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఒక్కసారి ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ చేయండి. లేదనుకుంటే మనకు అక్కడ ఎడిట్ అని ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ వెళ్ళి ఏ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయండి. సో ఆ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో
ఇది మనకి జూనియర్ లైన్‌మెన్ లేదా అసిస్టెంట్ ఇంజినీర్‌కి అప్లై చేసుకునే ప్రాసెస్ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.